సో హాయ్ హలో ఫ్రెండ్స్, మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వీడియో మొత్తం కంటిన్యూగా చూడండి. రైతుల గుడ్ న్యూస్, ఖాతాల్లోకి డబ్బులు. అవి ఎప్పుడంటే ఈ వీడియోలో చూద్దాం. పిఎం కిసాన్ నిధి 2024లో 17వ విడత మొత్తాన్ని కూడా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలో విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతుంది. మీరు గత సంవత్సరం నుండి పిఎం కిసాన్ యోజన ప్రయోజనాలు పొందుతున్నట్లయితే మీరు పిఎం కిసాన్ యోజన 2024 యొక్క పిఎం కిసాన్ నిధి 17వ విడత కూడా అర్హులవుతారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన 17వ విడత 2024 ఇంకా తేదీ నిర్ణయించబడలేదు. అయితే 16వ విడత లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాకు 2 ఫిబ్రవరి 2024 చేరింది. 17వ విడత 2000 నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాకు జమ చేస్తారు. చెల్లింపుల బదిలీ వారం రోజుల ముందు రైతుల జాబితాను విడుదల చేయనున్నారు. మీ పేరు జాబితాలో ఉంటే ఖాతాకు 2000 రూపాయలు జమ చేయబడకపోతే 1 లేదా 2 వారాల పాటు వేచి చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ ప్రక్రియలో అనేక లావాదేవీలు జరుగుతాయి. చాలా అభ్యర్థులు కూడా పెండింగ్లో ఉన్నందున కొంత ఆలస్యం కావచ్చు, కానీ మీ చెల్లింపు పొందలేరని మీ అర్థం కాదు. పిఎం కిసాన్ యోజన వెబ్సైటు విడుదల చేసిన వాయిదాల జాబితాలో మీ పేరు ఉంటే మీకు అవసరమైన చెల్లింపు లభిస్తుంది. అయితే పిఎం కిసాన్ విడతకు అవసరమైనటువంటి పత్రాలు ఏంటి అంటే గుర్తింపు రుజువు, ఆధార్ కార్డు లేదా పాన్ కార్డు, రిజిస్ట్రేషన్ కోసం పాస్పోర్టు సైజు ఫోటోగ్రాఫ్, ఆదాయ ధృవీకరణ పత్రం, కుల ధృవీకరణ పత్రం, నివాస రుజువు, కేవైసీ ప్రక్రియ, ఫోన్ నెంబర్, ఈకేవైసీ ప్రక్రియ, ఈమెయిల్ ఐడి. సో ఇలాంటి లేటెస్ట్ న్యూస్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి.